బ్యాంకాక్ లో ఈ తాయక్కేసిన దోశలు తింటే వదలరు. చక్కగా ఎలా మడత పెడితే అలా మడత పడుతున్నాయి. బ్యాంకాక్ వీధుల్లో నడుచుకుంటే దోశలు తింటే మామూలుగా ఉండదు. పెనం ఖాళీ అవడం లేటు, టపా అట్లు పడిపోవాల్సిందే. ఏం పెట్టి రుబ్బారు గానీ పిండి భలే సాఫ్ట్ గా ఉంది. ఈవిడ పట్టుకున్న ఈ చెక్క గరిట భలే ఉంది. అసలు చక్కగా రౌండ్ గా చందమామల్లో వస్తున్నాయి. ఈ గిన్నెడి పిండితో కనీసం 100 దోశలనే వేసేస్తారేమో. ఇది కొంపతీసి నూడిల్స్ అనుకున్నారు. ఈ దారాలు ఎగ్ ఎల్లోతో చేసినవి. ఇదేదో మంచి కలర్ఫుల్ గా ఉంది. పక్కనే 2 గిన్నెలతో రెడీగా పెట్టుకున్నారు. సరదాగా అవి 4 ఇవి 4 ప్యాక్ చేయమందాం. జస్ట్ 40 బాతులే అంటే ఈ డబ్బాతో 100 రూపాయలు. 6 100 106 మాస్క్ మాత్రం తీరు. రేకును మాత్రం నిమిషం కూడా ఖాళీ ఉంచట్లేదు. నాటకాలు ఆడకుండా బానే వేగిపోతున్నాయి. ఇక్కడ ఏదో పెద్ద గంట స్తంభం ఉంది, భలే ఉంది. అన్ సీజన్ కదా, టుక్ ఆటోలు ఖాళీగా ఉన్నాయి. ఇంకో పక్కి టాక్సీలు తెగ తిరిగేస్తున్నాయి. ఇంకా నయము ఇరుకు రోడ్లలోకి మన కార్ తీసుకురాకపోవడం మంచిదైంది. ఇక్కడ కూడా మన తెలుగు హోటల్స్ ఉంటే ఎంత బాగున్నాం. ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ కి అధ్యక్షులుగా విజయనగరం మారుతి హోటల్ జి శ్రీనివాసరావు గారు ఎన్నికవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సెప్టెంబర్ 10th and 11th విజయనగరం మెట్రో కన్వెన్షన్ లో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏజీఎం సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర నలుమూలల హోటల్ ఓనర్స్ అందరూ విచ్చేస్తున్నారు. ఇలా మన విజయనగరం నుండి ఇలా ఒక మంచి వ్యక్తి ఎన్నికవడం చాలా గర్వంగా ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ నలుమూలల హోటల్ ఓనర్స్ ఎవరున్నా గానీ ఈ ఏజీఎం సమావేశంలో పాల్గొని ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటున్నాను.